హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీకు ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మనమంతా ఎవరైనా అయి ఉండవచ్చు, హిందూ, ముస్లిం, క్రైస్తవుడు, సిక్కు, కానీ మన అందరం దేవుణ్ణి మాత్రమే నమ్ముతాం. జీవితంలో కొన్నిసార్లు సమస్యలు ఎక్కువైతే మనకు అనిపిస్తుంది, అసలు దేవుడు ఉన్నాడా అని. ఒకవేళ ఉంటే నాకు సహాయం ఎందుకు చేయట్లేదు అని. కానీ మన విశ్వాసం నిజమైనదైతే ఆ దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అలా చేసినప్పుడు చిన్న చిన్న అద్భుతాలు కూడా మన జీవితంలో జరుగుతాయి. ఇక ఈరోజు కథ కూడా అలాంటి ఒక అద్భుతం గురించే. ఆకాష్ బెంగాల్లో ఉండేవాడు. అతని వయసు 28 సంవత్సరాలు. అతనికి ఒక మంచి ఉద్యోగం ఉంది. అలాగే అదనపు డబ్బు కోసం పిల్లలకు ట్యూషన్లు చెప్పేవాడు. సాయంత్రం 6 గంటలకు ఆఫీస్ పూర్తయ్యేది. ఆ తర్వాత 2-3 ట్యూషన్లు చెప్పి రాత్రి 9:30 ఇంటికి చేరేవాడు. అతనితో పాటు తల్లి మాత్రమే ఉండేది. తండ్రి చాలా ఏళ్ల క్రితమే చనిపోయాడు. తల్లిని చూసుకోవడం, ఉద్యోగం చేయడం, ట్యూషన్లు చెప్పడం అన్నీ ఆకాష్ ఒక్కడే చూసుకునేవాడు. కొంతకాలానికి పని బాగా ఎక్కువైపోయింది. అందుకే భవిష్యత్తులో ట్యూషన్లు మానేసి కేవలం ఉద్యోగంపైనే దృష్టి పెట్టాలని అనుకున్నాడు. ఇక ఆకాష్ తన ఊరిలో 8 గంటలకు ట్యూషన్ కంప్లీట్ చేసుకున్నాడు. ఇక మరొక పిల్లవాడికి ట్యూషన్ చెప్పడానికి వెళ్ళాలి. కానీ ఆకాష్ ఆ ఊరును దాటుకొని వేరే ఊరికి వెళ్ళి ట్యూషన్ చెప్పాలి. అయితే ఈ ట్యూషన్కి 2 దారులు ఉన్నాయి. ఒకటి అందరూ ప్రయాణించే దారి. ఆ దారిలో ప్రయాణం చాలా సులువుగా ఉంటుంది, కానీ వెళ్ళే సమయం చాలా ఎక్కువగా పడుతుంది. ఇక రెండో దారి అడ్డదారి. ఈ దారిలో ఒక చెరువు వస్తుంది. అలాగే మానసాదేవి టెంపుల్ కూడా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పెద్ద పెద్ద చెట్లతో రాత్రుల్లో నిర్మానుష్యంగా ఉండే ప్రదేశం అది. సాయంత్రం చీకట్లు కమ్ముకోగానే ఆ దారి నుంచి ఎవ్వరూ వెళ్ళరు. కానీ ఆకాష్ ఎప్పుడు అదే షార్ట్కట్ దారిలోనే వెళ్ళేవాడు. కానీ అక్కడి వాళ్ళు మాత్రం ఎప్పుడూ ఆకాష్కి చెప్పేవారు, ఆ చెరువు శాపగ్రస్తమైంది, ఆ దారిలో వెళ్ళకండి, పొడవైన దారి తీసుకుంటే ఆలస్యమవుతుంది, కానీ మీరు సేఫ్గా తిరిగి వస్తారు. కానీ ఆకాష్ వారి మాటలు వినేవాడు కాదు. నవ్వుతూ, ఇవన్నీ వదంతులు మాత్రమే, నేను ప్రతిరోజు ఇదే దారిలో వస్తున్నాను, అక్కడ మానసాదేవి ఆలయం కూడా ఉంది, అమ్మ ఉన్నప్పుడు నాకు ఎలాంటి ప్రమాదం జరగదని చెప్పేవాడు. ఇక ఆ రోజు నుంచే అసలు కథ మొదలయ్యింది. రాత్రి 8 గంటలకి ట్యూషన్ ముగించుకొని ఆకాష్ అదే చెరువు పక్క దారిలో బైక్ మీద బయలుదేరాడు. ఆ రోజు వాతావరణం చాలా వింతగా ఉంది. చల్లటి గాలి బాగా వీస్తుంది, పొగమంచు కమ్మేస్తుంది, చిన్న చిన్న వర్షపు జల్లులు కూడా పడుతున్నాయి. ఆకాష్ రెయిన్ జాకెట్ వేసుకొని నెమ్మదిగా బైక్ నడుపుతూ ఉన్నాడు. దూరంలో మానసాదేవి ఆలయంలో వెలిగిన చిన్న దీపం కనిపించింది. కానీ ఆ ఆలయం దగ్గరికి వెళ్తున్న కొద్దీ వాతావరణంలో మార్పులు వింతగా మారుతున్నాయి. చల్లటి గాలి మరీ ఎక్కువైంది. ఇక ఆకాష్కి శ్వాస తీసుకోవడమే కష్టమైపోతుంది. ఇక అతనికి అనిపించింది త్వరగా ఈ దారిని దాటిపోవాలని. బైక్ స్పీడ్ని పెంచాడు. అప్పుడే చెరువు ఒడ్డున ఒక ఆకారం కనిపించింది. అది ఒక అమ్మాయిలా ఉంది. తల నుండి కాళ్ళ వరకు దుప్పటి కప్పుకొని నిలబడి ఉంది. ఆకాష్ ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. ఈ సమయంలో ఈ చల్లటి వాతావరణంలో అక్కడ ఎవరు నిలబడి ఉన్నారని అనుకున్నాడు. ఇక ఆకాష్కు అనిపించింది, బహుశా ఎవరో ఈ దారిలో వెళ్తూ అక్కడ ఆగారు కావచ్చని అనుకున్నాడు. ఆమె చెరువు దగ్గర దారిపైనే నిలబడి ఉంది. ఆకాష్ బైకును కాస్త వేగంగా నడిపి దగ్గరికి వచ్చి స్లో చేశాడు. దగ్గరగా చూసిన వెంటనే అతని గుండె గజగజలాడిపోయింది. ఎందుకంటే ఆ వ్యక్తి తల నుండి కాళ్ళ వరకు దుప్పటి కప్పుకుంది. ముఖం కనిపించడం లేదు. కళ్ళు, ముక్కు, నోరు అన్నీ కప్పేసుకుంది. మొదట ఆకాష్ అనుకున్నాడు, ఈ చలి వల్ల ఇక్కడ నిర్రబట్టుకొని ఉన్నది కావచ్చని. అతను అడిగాడు, ఎవరు మీరు అని. అప్పుడే అతని చూపు ఆ వ్యక్తి కాళ్ళపై పడింది. ఇక ఆకాష్ కళ్ళు పెద్దవిగా అయ్యాయి. ఎందుకంటే ఆమె కాళ్ళు ముందు వైపుగా లేవు, వెనుకకు తిరిగి ఉన్నాయి. చలి, వర్షం, చీకటి ఇవన్నీ ఉన్నా కూడా ఆకాష్ అంతగా భయపడలేదు. కానీ ఆ వెనక్కి తిరిగిన కాళ్ళను చూసిన వెంటనే అతని శరీరం మొత్తం వణికిపోయింది. ఇప్పటి వరకు ఉన్న ధైర్యం ఒక్కసారిగా మాయమైంది. ఆకాష్ లోపల నుంచి ఒక శబ్దం వినిపించింది, పారిపో ఆకాష్ అని. ఆకాష్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. బైక్ను అక్కడే వదిలేసి పరిగెత్తాడు. అతని ముందు కనిపించింది ఒక్కటే, మానసాదేవి ఆలయం. పరిగెత్తుతున్నప్పుడు వెనుక నుండి ఒక మహిళ నవ్వు వినిపించింది. అది భయపెట్టేలా, వెక్కిరించేలా అనిపించింది. ఆకాష్ ప్రాణం పెట్టి పరిగెత్తుతున్నాడు. ఆలయం మెట్ల దగ్గరికి చేరుకుని లోపలికి దూకేశాడు. ఆ క్షణంలో అతనికి అనిపించింది,
ఎవరో ఒక అదృశ్య కవచం తనని కాపాడిందని. ఇప్పుడు అతను సేఫ్ అని అతనికి అర్థమయ్యింది. ఇక ఆలయం నుంచి ఆకాష్ వెనక్కి తిరిగి చూశాడు. ఆ ఆకారం ఆలయం బయట నిలబడి ఉంది. అది కదలటం లేదు, కానీ ఆకాష్ వైపే చూస్తూనే ఉంది. అప్పుడే మళ్ళొక శబ్దం వినిపించింది. కానీ ఆకాష్ అమ్మవారి పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కొద్దిసేపటికి ఆ ఆకారం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆకాష్ అలసటతో భయంతో చివరికి అక్కడే బెదిరిపోయి పడిపోయాడు. ఉదయం కళ్ళు తెరిచినప్పుడు పూజారి గారు ఇంకొంతమంది అక్కడ ఉన్నారు. వారు అడిగారు, బాబు నువ్వు బాగున్నావా అని. రాత్రంతా ఆలయంలోనే ఉన్నావు, ఏమైందని అడిగారు. ఆకాష్ రాత్రి జరిగిన సంగతి మొత్తం చెప్పాడు. మొదట అతను చెప్పింది ఎవ్వరూ నమ్మరని అనిపించింది. కానీ పూజారి గారు చెప్పారు, బాబు నువ్వు చెప్పింది నిజమే, ఆ చెరువులో చాలామంది చనిపోయారు. అందుకే రాత్రిపూట ఈ దారిలో ఎవ్వరూ రారు. నిన్ను ఆ అమ్మ మానసాదేవి కాపాడింది, లేకపోతే నువ్వు బ్రతికేవాడివే కాదు అని పూజారి గారు చెప్పారు. ఇక అప్పుడే ఆకాష్కి గుర్తొచ్చింది, అరే నేను రాత్రంతా ఇంటికి రాలేదు, అమ్మ ఎంత భయపడి ఉంటుందో అని. ఫోన్ తీసి చూశాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. తర్వాత వెళ్ళి వదిలేసిన బైక్ను తీసుకున్నాడు. ఇక అది స్టార్ట్ చేసి ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లోకి వెళ్ళగానే అమ్మ ఏడుస్తూ గట్టిగా కౌగిలించుకుంది. రాత్రంతా నువ్వు రాలేదు, నేను పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాను, ఎక్కడికి పోయావని అడిగింది. ఆకాష్ కళ్ళకు నీళ్లు వచ్చాయి. అతను నిర్ణయించుకున్నాడు, ఇకపై ఆ దారిలో నేను ఎప్పుడూ వెళ్ళనని. కానీ ఆకాష్కి తెలియదు ఇది కేవలం ఆరంభం మాత్రమే అని. ఆ భయంకరమైన రాత్రి తర్వాత ఆకాష్ జీవితం పూర్తిగా మారిపోయింది. ముందులాగా పనిపై దృష్టి పెట్టలేకపోయాడు. ఆహారం కూడా రుచించేది కాదు. అప్పుడప్పుడు అతని కళ్ళ ముందు అదే సీన్ తిరుగుతూనే ఉండేది. ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి భోజనం చేసి గదిలో పడుకున్నాడు. అప్పుడు ఎవరో తన చెవిలో మాట్లాడినట్టుగా అనిపించింది. అలసడగా కళ్ళు తెరిచాడు. కిటికీ వైపు చూడగానే గుండె ఆగిపోయినట్టయిపోయింది. కిటికీ బయట అదే నీడ నిలబడి ఉంది. ఆకాష్ భయంతో వణికిపోయాడు. అరవాలనుకున్నాడు, కానీ గొంతులో నుంచి ఒక్క మాట రాలేదు. భయంతో అక్కడికక్కడికే బేహోష్ అయిపోయాడు. ఇక ఉదయం లేవగానే ఆ విషయం గుర్తొచ్చింది. చుట్టూ అంతా సాధారణంగా ఉండడంతో అది కేవలం కలయి ఉండవచ్చని అనుకున్నాడు. కానీ ఆ రోజు నుంచి ఆకాష్ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఆఫీస్ నుంచి బయలుదేరి ట్యూషన్కి వెళ్తున్నానని చెప్పేవాడు, కానీ నిజానికి ట్యూషన్కి అసలు వెళ్ళేవాడు కాదు. 3-4 రోజుల తర్వాత పిల్లలకి ట్యూషన్ చెప్పడానికి రాకపోవడంతో పేరెంట్స్ ఆకాష్ ఇంటికి వచ్చారు. మా పిల్లలకు ట్యూషన్ చెప్పడానికి ఆకాష్ రావడం లేదు, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, అసలు అతనికి ఏమైందని అడిగారు. దీనికి ఆకాష్ వాళ్ళ అమ్మ ఆశ్చర్యపోయింది. అదేంటి, నా కొడుకు ప్రతిరోజు ట్యూషన్కి వెళ్ళి వస్తున్నానని చెబుతున్నాడు, పిల్లలకు ఎగ్జామ్లు ఉన్నాయని ఎక్కువ క్లాసులు తీసుకుంటున్నానని చెబుతున్నాడు, బయటే భోజనం చేసి వస్తున్నానని చెప్పాడు అని పిల్లల పేరెంట్స్కి ఆకాష్ తల్లి చెప్పింది. అది విని వాళ్ళు షాక్ అయ్యారు. మా దగ్గరికి అసలు రావడమే లేదు, మీరు ఒక్కసారి అతన్ని గమనించండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఆకాష్ తల్లి ఆందోళనలో పడ్డారు. అయితే నా కొడుకు ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవడానికి పక్కింట్లో ఉండే విజ్జుని పిలిచింది. విజ్జు ఆ కుటుంబానికి చాలా దగ్గర. విజ్జు, ఆకాష్ ఇద్దరూ మంచి స్నేహితులు కాబట్టి ప్రతిరోజు ఆకాష్ ఏం చేస్తున్నాడో గమనించమని విజ్జుకు చెప్పింది ఆకాష్ తల్లి. ఇక ఆ తర్వాత రోజు ఉదయాన్నే విజ్జు ఆకాష్ని ఫాలో అయ్యాడు. ఆకాష్ ఆఫీస్కి వెళ్ళాడు. సాయంత్రం ఆఫీస్ నుంచి బయలుదేరిన వెంటనే విజ్జు అతని వెనకాలే వెళ్ళాడు. ఆకాష్ నేరుగా అడ్డదారి రోడ్డు వైపు వెళ్ళాడు. బైక్ బయట వదిలేసి లోపల అడవిదారిలో నడుస్తూ పోయాడు. విజ్జు కూడా దూరంగా ఫాలో అవుతూనే వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక ఆకాష్ పొదల్లోకి వెళ్ళి మాయమైపోయాడు. విజ్జు కూడా వెళ్ళి అక్కడ చూసేసరికి ఆకాష్ ఎక్కడా కనిపించలేదు. భయంతో వెనుకకు తిరగగానే అతని వెనుకే ఆకాష్ నిలబడి ఉన్నాడు. కళ్ళు మొత్తం తెల్లగా మారిపోయాయి. ముఖంలో ఒక వింత స్మైల్ ఉంది. విజ్జు గుండె ఆగిపోయినట్టుగా అనిపించింది. బిగ్గరగా అరవడానికి ప్రయత్నించాడు, కానీ ఆ నోటి నుండి మాట బయటకు వెళ్ళడం లేదు. ప్రాణం తెచ్చుకొని పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆకాష్ తల్లికి మొత్తం విషయం చెప్పాడు. ఆకాష్ తల్లి భయంతో వణికిపోయింది. ఇక రేపు ఉదయం ఆకాష్తో మాట్లాడతాను అని అనుకుంది. ఇక ఆ రోజు రాత్రే ఆకాష్ గదిలోంచి ఒక భయంకరమైన కేక వినిపించింది. అతని గొంతులో ఒకేసారి అమ్మాయి అబ్బాయి మాట్లాడుతున్న ఒక వింత శబ్దం వినిపించింది. అందులోంచి ఒక మాట బయటపడింది, ఇప్పుడు నేను వీణ్ణి నాతో తీసుకుపోతానని. ఆకాష్ తల్లి చాలా భయపడిపోయింది. పక్కింటి వారు కూడా ఆ కేక విని ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చారు.
అందరూ చూసి షాక్ అయ్యారు. ఆకాష్ శరీరం మొత్తం వణికిపోతూ నియంత్రణలో లేకుండా ఉంది. ఇక అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళందరికీ స్పష్టంగా అర్థమైంది ఆకాష్ని ఏదో ఆత్మ ఆవహించి ఉంటుందని. ఇక 4-5 కలిసి అతన్ని పట్టుకొని గంగా జలం చల్లి హనుమాన్ చాలీస పెట్టి గాయత్రి మంత్రం చదివించారు. అలా చేయగానే కొంచెం కొంచెం శాంతమయ్యాడు. ఇక ఆ రోజు రాత్రి పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఎవరూ నిద్రపోలేకపోయారు. ఇక ఉదయం అయ్యాక ఒక తాంత్రికుణ్ణి పిలిచారు. అతను వచ్చి ఆకాష్ని చూశాడు. కొంతసేపు మంత్రాలు జపించి ఒక్కసారిగా ఆకాష్ జుట్టు పట్టుకున్నాడు. అక్కడే ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఆకాష్ ఒక్కసారిగా బాగా శక్తివంతమైన వాడిలా మారి ఆ తాంత్రికుని జుట్టు పట్టుకొని లేపి నేలకేసి పడేశాడు. తర్వాత అతని ఛాతి మీద కాలు పెట్టి ఆ తాంత్రికుణ్ణి చంపబోయాడు. ఆ తాంత్రికుని శ్వాస ఆగిపోతున్నప్పుడు 4-5 వచ్చి ఆకాష్ని పట్టుకొని వేరే వైపు లాగారు. అప్పుడు ఆ తాంత్రికుడు బాగా భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. 2 రోజులు గడవక ముందే ఒక వార్త వచ్చింది, తాంత్రికుడు చాలా దారుణంగా చనిపోయాడని. ఇక దీంతో ఆకాష్కి ఎవరూ సహాయం చేయలేకపోయారు. అందరికీ భయం వేసింది. ఆ మాంత్రికునికే ఇలా జరిగిందంటే మనకు ఏమవుతుందో అని అందరూ భయపడ్డారు. ఆకాష్ తల్లి ఒంటరి అయిపోయింది. విజ్జు కూడా సహాయం చేయలేకపోయాడు. ఇక ఆకాష్ రోజురోజుకి బలహీనంగా వింతగా మారిపోతున్నాడు. కానీ ఒకరోజు అనుకోకుండా ఒక బాబా ఇంటికి వచ్చారు. ఆయన ముఖం శాంతంగా ఉంది. అతని కళ్ళల్లో ఒక తేజస్సు వెలుగుతుంది. మానసదేవి స్వయంగా నన్ను పంపారు. నీ కొడుకును ఆ దుష్టశక్తి నుంచి రక్షించమని ఆజ్ఞ ఇచ్చారని చెప్పాడు. అది విన్న వెంటనే అమ్మకి ధైర్యం వచ్చింది. ఇక బాబా వెంటనే ఆ ఇంట్లో పూజ సామాగ్రి సిద్ధం చేసుకున్నారు. ఆకాష్ని అగ్ని ముందు కూర్చోబెట్టారు. ఆ తర్వాత బాబా మంత్రాలు జపించడం మొదలుపెట్టాడు. ఆ మంత్రాల ధ్వని విన్న వెంటనే ఆ ఇంట్లో ఒక రక్షణ కవచం ఏర్పడినట్టయింది. ఆకాష్లో ఉన్న ఆత్మ ఆందోళన చెంది ఒక్కసారిగా ఆకాష్ని బిగ్గరగా కేకలు వేస్తూ లేపింది. కళ్ళు పెద్దవిగా చేసింది. నాలుక బయటకు తీసి బాబాను భయపెట్టే ప్రయత్నం చేసింది. కానీ బాబా మాత్రం స్థిరంగా భయపడకుండా మంత్రాలు జపిస్తూనే ఉన్నాడు. చివరికి వారి మంత్రశక్తితో ఆ దుష్ట ఆత్మ శాంతమైపోయింది. ఒక్కసారిగా చీకటి తొలగి వెలుగు వచ్చింది. ఆకాష్ బాబా ముందు పడిపోయి మూర్ఛపోయాడు. కొద్దిసేపటికి ఆకాష్ని బాబా మెలకువకు తెచ్చారు. ఆకాష్ మళ్ళీ తిరిగి బాగైపోయాడు. బాబా వెళ్ళిపోయే ముందు ఆకాష్ని చూసి చెప్పారు, బిడ్డా, నువ్వు ఒక పెద్ద పరీక్షను దాటావు. కానీ ఇది ఆరంభం మాత్రమే. ఇకపై నీ జీవితంలో ఇలాంటి అనేక అలౌకిక సంఘటనలు జరుగుతాయి. నిన్ను ఒక శక్తి తాకింది. దానితో నీ చుట్టూ కొన్ని వింత అనుభవాలు జరుగుతాయి. కానీ ఎప్పుడూ భయపడకు. ఎప్పుడు మానసాదేవి అమ్మవారి కృప నీపైన ఉంటుందని చెప్పి ఆ సాధువు వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడో, ఎక్కడి నుంచి వచ్చాడో ఎవ్వరికీ తెలియదు. ఇక ఆకాష్ జీవితం పూర్తిగా మారిపోయింది. అతడు ఇప్పటికీ మానసాదేవిని మరింత భక్తితో పూజిస్తున్నాడు. ఆత్మవిశ్వాసం ఒక్కటే ఆయుధం అని అతనికి తెలుసు. ఎంత పెద్ద కష్టం వచ్చినా భగవంతుడిపై విశ్వాసం ఉంటే తప్పక దాటొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.